Hello friends, welcome back to our channel Deshadimari Travelers DDT. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ బ్యూటిఫుల్ పీస్ఫుల్ టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేస్ మన హైదరాబాద్లో సిటీకి ఎంతో దగ్గరలో ఉన్న ది సీక్రెట్ లేక్ పాయింట్ వ్యూ గురించి మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ దేశదిమరి ట్రావెలర్స్ DDT. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ ప్లేస్ గురించి మీకు చెప్పలేదు కదా, ఈ ప్లేస్ నేమ్ ఏంటో మీకు చెప్పలేదు కదా. అదేంటంటే యూటీఎం అంటే అండర్ ది మూన్. కొంచెం డిఫరెంట్గా ఉంది నేమ్ అయితే కదా. ప్లేస్ కూడా అలాగే ఉంటుంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అని నేనైతే చెప్తాను. ఇక్కడికి అలా జస్ట్ వీకెండ్స్లో సాటర్డే ఆర్ సండే విత్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ లేదా కపుల్స్ కూడా వెళ్ళడానికి ది బెస్ట్ వన్ డే స్పాట్ అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ ఫోటోషూట్ లవర్స్కి అయితే చెప్పాల్సిన పనే లేదు. ఓ రేంజ్లో ఉంటుంది. మరి ఇంకా మీ ఇన్స్టా లేదా అదర్ సోషల్ మీడియా అకౌంట్స్లో ఒక 1 వీక్కి సరిపడా పిక్స్ ఆర్ వీడియోస్ రీల్స్ అయితే తీసుకోవచ్చు. ఇంతకీ లొకేషన్ ఎక్కడో చెప్పరా బాబు అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నానండి. ఈ లొకేషన్ వచ్చేసి యాద్గర్పల్లి వెస్ట్ తెలంగాణ కిందకి వస్తుంది. మీరు గూగుల్ మ్యాప్స్లో లొకేషన్ పెట్టుకుంటే ఎగ్జాక్ట్ లొకేషన్కి అయితే వచ్చేస్తారు. ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా వితిన్ 1 అవర్లో అయితే మీరు ఈ లొకేషన్కి రీచ్ అయిపోవచ్చు ఈజీగా. మనకి జీడిమెట్ల నుంచి వచ్చే వాళ్ళకి అయితే 1 అవర్ పడుతుంది ఈజీగా. 30 కిలోమీటర్స్ వయా హైదరాబాద్ టు మంచిర్యాల హైవే అండ్ షామీర్పేట్ కీసర రోడ్. అదే కొంపల్లి నుంచి వచ్చే వాళ్ళకైతే 48 మినిట్స్ పడుతుంది. 25 కిలోమీటర్స్ వయా షామీర్పేట్ టు కీసర రోడ్. అదే సికింద్రాబాద్ నుంచి యూటీఎం అండర్ ది మూన్కి రావాలి అనుకుంటే 56 మినిట్స్ పడుతుంది. సేమ్ 25 కిలోమీటర్సే వయా లాలాపేట్ మౌలాలి రోడ్. ఇలా ఏ విధంగా చూసుకున్నా జస్ట్ 1 అవర్ అయితే ఈజీగా పడుతుంది లొకేషన్కి వెళ్ళడానికి. ఈ ప్లేస్కి ది బెస్ట్ టైం టు విజిట్ అంటే మాత్రం ఏ సీజన్లో అయినా వెళ్ళిపోవచ్చు. ఎస్పెషల్లీ వింటర్లో వెళ్తే మాత్రం ఇంకో నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని అయితే నా ఫీలింగ్. మేమైతే ఇప్పుడు మంచి ఎండలోనే వెళ్ళాము. అంటే స్టార్ట్ అవ్వడం మాత్రం ఎర్లీగానే స్టార్ట్ అయ్యాము. లైక్ అరౌండ్ 7 o'clock మార్నింగ్కి స్టార్ట్ అవుతే 8, 10, 8:15 కల్లా లొకేషన్కి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా ఎర్లీగా రావాలి, ఇంకా ఎర్లీగా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు, సన్ రైజ్ చూడాలి అనుకుంటే మాత్రం ఇంకా కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయితే బెటర్. లేదా అలా ఈవినింగ్ కొంచెం చల్లబడ్డాక క్లైమేట్ కొంచెం కూల్ అయిన తర్వాత లైక్ ఆఫ్టర్ 4 o'clockకి అలా అక్కడికి రీచ్ అవుతే మాత్రం సన్సెట్ చూడొచ్చు. మంచి థ్రిల్లింగ్గా ఉంటుంది. ట్రస్ట్ మీ ఫ్రెండ్స్, లొకేషన్ అయితే అదిరిపోయింది. చాలా మందికి ఈ లొకేషన్ తెలియదు ఇప్పటి వరకు. ఇప్పుడిప్పుడే పబ్లిక్ అయితే స్టార్ట్ అవుతున్నారు. ఇంకా కొన్ని మంత్స్లో ది బెస్ట్ టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేస్గా అయితే మారిపోతుంది. But seriously, trust me friends, it's a worth place to enjoy with friends or family members in weekends లో. చాలా బాగుంటుంది. ఫోటో లవర్స్కి అయితే చెప్పాను కదా ఆల్రెడీ, అస్సలు చెప్పాల్సిన పనే లేదు. మీకు ఈ వీడియో చూస్తుంటేనే అర్థమైపోతుంది. పిచ్చిగా ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. అంత బాగుంటుంది లొకేషన్ అయితే.
ఫ్రెండ్స్, అక్కడ కనిపిస్తున్న ఆ 3 కొండల్ని గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నేను దాని గురించి మాట్లాడతాను. నా ఫ్రెండ్స్ అయితే చాలా ఎంజాయ్ చేశారు. వాటర్లోకి దిగి స్విమ్ కూడా చేశారు. దే ఎంజాయ్డ్ ఎ లాట్. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, మేము ఫేస్ చేసిందే మీకు చెప్తున్నాను. ఎందుకంటే మాలా మీరు కూడా ఆ ప్రాబ్లం ఫేస్ చేయదు కాబట్టి. అంటే మేము పెద్దగా ప్రాబ్లం ఏదో ఫేస్ చేసేసాము, మాకేదో ట్రబుల్ వచ్చింది లేకపోతే ఇంకేదో అయిందని చెప్పి నేను మీకు చెప్పట్లేదు. ఇప్పుడు అంటే సమ్మర్లో వెళ్తే మాత్రం ఎంతమంది వెళ్తున్నారో మీ ఫ్రెండ్స్, దాన్ని బట్టి లంచ్ అండ్ వాటర్ ప్లాన్ చేసుకోండి. బికాజ్ మీకు అక్కడ సరౌండింగ్స్లో ఒక్క షాప్ కూడా ఉండదు. అక్కడికి వెళ్ళి ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నా, లేదా ముందుగానే ప్రిపేర్ చేసుకుని అక్కడికి వెళ్ళినా సరే వాటర్ అయితే కొంచెం ఎక్కువగా పెట్టుకుంటే, లైక్ టిన్స్ లేదా క్యాన్స్ ఒక 15 లీటర్స్ అట్లాంటివి ప్లాన్ చేసుకుంటే బెటర్. మేము కూడా ఆల్మోస్ట్ 10 to 12 లీటర్స్ వరకు వాటర్ తీసుకోవడం జరిగింది. దాంతోపాటు ఫుడ్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని వెళ్ళాము. కానీ బయట ఎండలు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిన ముచ్చటే. సో అవి కూడా మాకు వాటర్ సరిపోలేదు. దాంతోపాటు బిర్యానీ లాంటి ఫుడ్ అండ్ మసాలా ఐటమ్స్ ఏమైనా ప్రిపేర్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా దాహం ఇంకా ఎక్కువైపోతుంది ఈ వేడికి ఎండకి. సో మళ్ళీ వెనక్కి వెళ్ళి తెచ్చుకోవడం, తిరగడం ఇలాంటివి పెట్టుకోకుండా ముందుగానే మీరు ప్లాన్ చేసుకుని వెళ్తే మంచిదని చెప్పేసి నా ఫీలింగ్. సో ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్, 3 కొండలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నేను దీని గురించి మాట్లాడతాను అని చెప్పేసి నేను ఇప్పుడు ఇక్కడికే రీచ్ అయ్యాను అనమాట ఫ్రెండ్స్ తోటి. లైక్ ఇక్కడికే వచ్చి మేము లంచ్ చేయడం జరిగింది. కొంచెం ట్రెక్కింగ్ చేస్తున్న ఫీలింగ్, కొంచెం కష్టపడ్డా కూడా వన్స్ పైకి వచ్చాక ఆ ఫీలింగ్ వేరే లెవెల్లో ఉండింది. చూస్తున్నారు కదా, ఏదైతే ఇప్పుడు మీరు ఈ వీడియోలో వ్యూ చూస్తున్నారో ఇది కొండపై నుంచి తీస్తున్న వ్యూ అనమాట. చాలా బాగుంది. ఈ కొండ కింద వచ్చే నీడ ఏదైతే ఉందో అక్కడే కూర్చుని మేము చాలాసేపు టైం స్పెండ్ చేసి లంచ్ చేసి ఇక్కడి నుంచి మళ్ళీ మేము తిరిగి బ్యాక్కి స్టార్ట్ అవ్వడం జరిగింది అనమాట. సో ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ గ్యాంగ్కి ఈ వీడియోని షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీకు ఈ వీడియో చూశాక ఏమనిపించిందో కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా అక్కడ పింక్ చేయండి. ఐ విల్ బి దేర్ ఫర్ యూ. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకి తొందరలోనే వచ్చేస్తాను. అంటిల్ దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. దేశదిమ్మరి ట్రావెలర్స్ DDT.